కొనుగోలు కేంద్రాలను వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు సిపిఎం నాయకులు. ఈ మేరకు కొడవలూరు తహసీల్దార్ కార్యాలయంలో కమ్యూనిస్టు నేతలు అధికారులకు వినతిపత్రం అందించారు. రైతులు పండించిన ధాన్యాన్ని కనీస గిట్టుబాటు ధరకే కొనుగోలు చేయాలని వారు కోరారు. మద్దతు ధరపై ప్రభుత్వాలు ప్రకటనలు ఇస్తున్నా క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదని ఆవేదన చెందారు. ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని ఆరోపించారు. 1 ఎకరాకు రైతులకు 25,000 రూపాయల పెట్టుబడి అవుతుందని గుర్తు చేస్తూ ప్రభుత్వాలు గిట్టుబాటు ధర అంశాన్ని పట్టించుకోకపోతే అన్నదాతలు ఇబ్బందులు పడటం ఖాయమని పేర్కొన్నారు. రైతులు రోడ్డుపై పడకుండా ఆదుకోవాలని సిపిఎం నాయకులు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. నా పేరు దొన్నలగడ్డ వెంకమరాజు, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు. ఈరోజు మన ప్రాంతంలో ముఖ్యంగా మన కోవూరు, నెల్లూరు తాలూకాల్లో, పాత నెల్లూరు కోవూరు తాలూకాల్లో వరి ఎక్కువగా మనం సాగు చేస్తాం. అయితే ఈ వరి ధాన్యానికి ప్రభుత్వం ప్రకటించి మద్దతు రేటు ప్రకటించింది. ఆ మద్దతు ధర 19,720 రూపాయలని కనీస మద్దతు ధరను ప్రకటించారు. కానీ ఈ రోజున వరి కోతలు ముందుగా వచ్చినటువంటి వాళ్ళ దగ్గర నుంచి 17,000 కన్నా తక్కువగా ఈరోజు వ్యాపారులు కొంటున్నారు. ఇది చాలా దారుణమైనటువంటి విషయం. కారణం ఏంటంటే ముఖ్యంగా వ్యవసాయ ఖర్చులు విపరీతంగా పెరిగిపోయినాయి. వ్యవసాయ ఖర్చులు పెరిగిన దానికి అనుకూలంగా ఈరోజు ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర కూడా 19,000 రూపాయలు కూడా అది తక్కువ. అయినా ఆ తక్కువైనటువంటి 19,720 రూపాయలు కూడా కనీస మద్దతుకి ఈరోజు వ్యాపారులు కొనడం లేదు. అందుకని వెంటనే ప్రభుత్వం ఈరోజు ఈ కొనుగోలు కేంద్రాలని తక్షణం ప్రారంభించి కనీసం 19,700 రూపాయలైనా అమలు జరిగేటట్టు చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం. వాస్తవంగా ఈరోజు 1 ఎకరా సాగు చేయాలంటే 23,000 నుంచి 25,000 రూపాయలు ఖర్చు అవుతున్నటువంటి పరిస్థితి. ఇంత తక్కువ రేటుకి అమ్ముకున్నటువంటి రైతు మళ్ళీ కుటుంబం ఎలా పోషించుకోవాలి, ఎలా జీవించాలా, తిరిగి మళ్ళీ వ్యవసాయం ఎట్లా చేయాలనేటువంటి దాంట్లో ప్రభుత్వాలు ఆలోచించడం లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పైకి కేవలం మేము ఖచ్చితంగా రైతాంగం కోసమే జీవిస్తున్నాం, పరిపాలన చేస్తున్నాం అన్నట్టు చెప్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు కనీస మద్దతు రేటు ప్రకటించడమే చాలా తక్కువ. ప్రకటించిన మద్దతు రేటు కూడా అమలు జరగకుంటుంటే దీనికి రైతులు బలైపోతున్నటువంటి పరిస్థితి చూస్తుంటే ప్రభుత్వాలు రెండు కూడా సినిమా చూస్తున్నాయి తప్ప రైతాంగాన్ని గురించి పట్టించుకోవడం, రైతాంగం కోసంగా నిలబడడం అనేటువంటిది, చట్టం అమలు జరిగే విధంగా చర్యలు తీసుకోవడం అనేటువంటిది చేయడం లేదు. అందుకని మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఇక్కడ రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, కౌలు రైతుల సంఘం, సిఐటియు 4 సంఘాల వైపున మేము ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఇదే కార్యక్రమాన్ని రేపు మళ్ళీ మనం కలెక్టర్ ఆఫీస్ దగ్గర కూడా చేయాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నాం. కాబట్టి ఈ విషయంలో రైతాంగం అందరూ కూడా దీంట్లో పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి కనీస మద్దతు ధరగా అమలు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం మీద డిమాండ్ చేయాలని చెప్పి కూడా మేము అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు. మన కొడవలూరు మండలంలో ఒక 10-15 రోజుల్లో కోతలు ప్రారంభమవుతాయి. అయితే ఇప్పుడు ధాన్యం ధర చూస్తే ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కన్నా 3,000-4,000 వరకు తగ్గించి కొనుగోలు చేస్తున్నారు అక్కడక్కడ. గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో కొనుగోలు కేంద్రాలు పెట్టినప్పటికీ సొసైటీల పేరు మీదనో, మిల్లర్స్ పేరు మీదనో రైతుల దగ్గర ధాన్యం సేకరించి నెట్టినలో దోపిడీ చేసిన సంగతి కూడా మనం చూస్తున్నాం. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం రైతుల కోసం మేము చాలా చేస్తున్నామని చెప్పేటువంటి ప్రభుత్వంలో రైతులకు కనీస మద్దతు ధర దక్కేదానికి నాకు చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంలో మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే జిల్లాలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారని చెప్తున్నారు. అయితే కొడవలూరు మండలంలో ఇంకా ఎక్కడెక్కడ పెట్టారు, ఎక్కడ కొనుగోలు కేంద్రాలు పెడుతున్నారు అనేది పూర్తి వివరాలు ఇవ్వాలని చెప్పి తెలియజేస్తున్నాం. అట్లాగే మిల్లర్స్ నుంచి దోపిడీ అరికట్టేదానికి ప్రభుత్వం నుంచి తీసుకోవాలా. డెమ్ముల పేరు మీద, శ్యామ శాతం పేరు మీద నెట్టిన దోపిడీ జరుగుతుంది. ఇప్పుడు వచ్చినటువంటి
ఆ టెక్నాలజీ ప్రకారం ఆరబెట్టాల్సిన అవసరం లేదు. నేరుగానే మిల్లర్స్ కొనుగోలు చేసి అక్కడ తేమ శాతం తగ్గించుకునేటువంటి పరిజ్ఞానం వచ్చింది. అందుకని మిల్లర్స్ నేరుగా కొనుగోలు చేయాలా. తేమ శాతం ఉందని చెప్పి లోడ్లు దించుకోకుండా 2-3 రోజుల పాటు ఆపి రైతులు నష్టపరిచినటువంటి పరిస్థితి కూడా మనం గతంలో చూసాం. ఈసారి అటు కాకుండా రైతులకు మద్దతు ధర వచ్చేదానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకోవాలా. అట్లాగే ఈ సంవత్సరం వ్యవసాయాన్ని